భీమిరెడ్డి అన్న తెలుసు, వాళ్ళ తండ్రి గారు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా శాసనసభ్యుడు అయ్యాడు. పెద్ద ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆయన పేరు మేము ఆయన చూస్తూ ఉంటాం. ఆయన ఎంత లగ్జరీ మనిషి అంటే, ఆయన వ్యవసాయ రీత్యా సంపాదించిన డబ్బు స్నేహితులకి అట్లా వెలిగిన వ్యక్తి. ఆయన ఒక కొత్త కారు వచ్చిందంటే ఆ కారు కొనే వ్యక్తి. మేము చిన్నగా ఉన్నాము అప్పుడు, మేము కాలేజ్ చదువుతున్నప్పుడు చూసాము ఆయన. మహోన్నతమైన వ్యక్తి ఆయన. అట్లాంటి ఆయన కడుపులో జన్మించావు నీవు. తండ్రి గారి పేరుని ఇంకా పెంచండి, కానీ మీ నాన్నగారు ఎప్పుడు ఇదే టైప్, ఎప్పుడు ఈ టైప్ కాదు. ఎందుకంటే ఆయన మేము చూసాం. మంచి వ్యక్తి, స్నేహితులకు కానీ ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ ఎంతో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. సరే, మీరు వ్యాపార రీత్యా ఏ రకంగా మీరు సంపాదించుకున్నారనేది మీ అంతరాత్మకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి లేదు బ్రదర్. అది మంచిది కాదు. రాజకీయాలు ఎప్పుడో ఒకే రకంగా ఉండవు. ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. ఇప్పుడు జరుగుతుందని మీరు ఏం చెప్పినా నడుస్తుందని, అధికారులు మీ మాట వింటారని ఎంతో మంది మీ పక్కన ఉన్న వాళ్ళే చాలా మంది బాధపడుతున్నారు. మీ పక్కలో ఉన్న వాళ్ళే, నీ పార్టీ వాళ్ళే, నీ ద్వారా నష్టం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా బయట మాట్లాడుతున్నారు. క్రికెట్ పెట్టి ఒక సిఐ, ఆయన పేరేమి, ఆయన కట్టు పేరు ఏమంటుండ్రి, సింగం శ్రీరామ్. శ్రీరామ్ ఎన్ని నెలలు పనిచేసింది? 2 నెలలు, 2 నెలలు 3 నెలలు. ఆ రోజు ఆయన డబ్బట్టుకున్నాడు. సాయంత్రం ఆ రోజు ఎంత ఉంటే ఆయన ఎవరి మీద కేసు పెడతారు అనేది మీడియా సోదరులు తెలుసు, ప్రజానీకానికి తెలుసు, ఆయనకు కూడా తెలుసు. నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారు? ఏమవసరం ఉంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడు, డిఎస్పీ, ఏఎస్పీ వచ్చాడు, ఛార్జ్ తీసుకున్నాడు. ప్రెస్ తో కూడా మాట్లాడినట్లుంది. ఆయన కర్నూలు ఎస్పీ పోయే లోపల ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎక్కడైనా 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కరే ఎమ్మెల్యే కాదు, ఇంకా మిగతా వాళ్ళు కూడా 150 మంది, మావోడు పోయిన వాళ్ళు 4 వీళ్ళంతా ఉన్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇట్లా జరగలేదు. ఒక అవినీతిని బయట పెట్టిన అధికారిని సాయంత్రం వరకు ఉంటే ఎవరి మీద కేసు పెడతాడో అని భయపడి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సీఎం ఆఫీస్ వరకు మాట్లాడి సింగం శ్రీరామ్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ని మీరు ట్రాన్స్ఫర్ చేయించలేదా? దీనికి సాక్ష్యాలు కావాలా? డిఎస్పీ ప్రమాణ స్వీకారం చేసి ఎస్పీని కలవడానికి పోయే లోపలే ట్రాన్స్ఫర్ చేయించిన ఘనత మీదే కదా సార్. మీకు అంత పలుకుబడి ఉంది, మీకు అంత పలుకుబడి ఉంది కాబట్టి నీ పలుకుబడిని ఉపయోగించి ఏమి చేసినా జరిగిపోతుందనే భావంతో మీరు చేస్తూ వచ్చారు. ఇంకెన్నాళ్ళు చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం అందరూ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పంపించాలని కంకర పట్టుకొని ఉన్నారు. ఎవరు రుజువు చేసిన పని లేదు బ్రదర్. ఎవరు ఏ రాజకీయ పార్టీ నాయకులు మీరు రుజువు చేసిన పనే లేదు. రుజువు ఎవరు చేస్తారు? ఎవరు రుజువు చేయాల్సిన పనే లేదు. ఎవరైతే మీ ద్వారా నష్టం జరిగిందో మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా మీరు నష్టం చేశారని మా దగ్గర చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజు బయటకు వచ్చి చెప్పరు. మీ ప్రభుత్వం పోయిన వెంటనే, మీ అధికారం పోయిన వెంటనే వాళ్ళే ఈ పత్రికా సోదరులు వచ్చి చెప్తారు, మాకు ఈ టైంలో ఇటువంటి వ్యవహారంలో మనం నష్టపోయాం, ఈ పార్టీలో కూడా నష్టపోయామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. మీరు ఆలోచించండి. మీకు అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళే చాలా మంది దెబ్బతిన్నారు, చాలా మంది నష్టపోయారు. కానీ నోరు మెరుపుకుండా ఉన్నారు.
రాజకీయ నాయకులు ఎవరైనా కానీ నీవు కానీ నేను కానీ 10 మందికి మంచి చేయాలి. మంచి చేస్తే 10 కాలాలు నేర్పుతారు. బెదిరిస్తే భయపడిస్తే ఆ క్షణం ఉంటారు, తర్వాత ఎవరు ప్రతి ఒక్కరు ఎదురుతారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణము చాలా మంది, మీరే కాదు ఆదోనిలో ప్రజలు కానీ ఆదోనిలో చాలా మంది ఎందుకు నాయడన్న ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుడు, ఏం మాట్లాడు, చాలా మంది కొంత అనుమానాలు. నేను పద్ధతి ప్రకారంగా రాజకీయాలు చేస్తా, అనవసరంగా రప్చర్ చేయండి, అందరినీ గౌరవిస్తా, ప్రతి ఒక్కరికి విలువిస్తా. కానీ శుతిమిచ్చింది మా సార్ అన్న తర్వాత మేము ఇంకెందుకు రాజకీయాల్లో ఉండాలి? అన్యాయంగా కేసు పెట్టే లోపల పెట్టాం. ఈయన ప్రెస్ మీట్ లో అన్యాయంగా మాట్లాడతాడు. మత్స్యమితం లేదు, 2 ఎకరాల భూమి, నీవు ఎమ్మెల్యే అయినప్పుడు నీ పరిస్థితి ఏమి అన్నీ తెలుసు నాకు. నేను వీటికి స్టాప్ అయితే ఊరికే ఉంటా, లేకపోతే నీవు ఎమ్మెల్యే అయినప్పుడు నీ పరిస్థితి ఏమి అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు. కాబట్టి దయచేసి హలో మాట్లాడేటప్పుడు మన స్థాయిని ఎంతో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. కానీ స్థాయి నుంచి మనము ఆనెస్ట్, నిజాయితీ పనులు, నీతివంతంగా రాజకీయం చేస్తా అంటే మాట్లాడు. నీ అంతరాత్మకు తెలుసు, ఆదరణలో ఉన్న మీడియా సోదరులందరికీ తెలుసు. తప్పనంటే వేరే రకంగా ఇబ్బందులు చేస్తారు. ఎంతో మంది చూశాం, అధికారుల మీద పోతారు, రకరకాలు ఉన్నాయి. మా దగ్గర మొత్తము ఏమి జరిగింది అనేది మా దగ్గర ఉంది. నీవు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు, ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యే అయినాక అప్పట్లో ఆ ముఖ్యమంత్రులు ఈ ముఖ్యమంత్రి విధానం వల్ల రెచ్చిపోయారు. మీరు మంచిది కాదు. ప్రభుత్వం ఎప్పుడు ఉండదు, ముఖ్యమంత్రి ఎప్పుడు ఉండడు ఈయన. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ 30-40 రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి. ఈ 30-40 రోజుల్లో కూడా కొద్దిగా పద్ధతిగా మాట్లాడేది నేర్చుకోండి. మంచి నియోజకవర్గం ఇది. ఎన్నికల వరకే ఎవరు ఏ పార్టీ ఉంటుంది, తర్వాత స్నేహభావంతో ఉంటాం. అది కొనసాగించడానికి నేను మా నాయకులందరూ కూడా శాయశక్తులా కృషి చేస్తాం. కానీ అనవసరంగా మీరు ఎవరో చిన్న వాళ్ళతో చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయికి పోతే, మాది వానర్ సైన్యం ఉంది. మా సైన్యం ప్రెస్ మీట్ పెడితే నువ్వు తట్టుకోలేవు. నేను కంట్రోల్ చేసి వస్తున్నా. మా పిల్లలతో కూడా నిష్ఠూరమైన ఏమన్నా నువ్వు మాట్లాడొద్దు, మేము మాట్లాడతాను. వద్దు మాట్లాడే టైం వచ్చినప్పుడు మాట్లాడతాం. నేను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేవాడిని కాదు. ఎలక్షన్ టైంలో అప్పుడు మాట్లాడేవాడు. అన్ని నా దగ్గర ఎన్నో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేను అడిగిన దానికి నువ్వు అడిగేదేమి సాక్ష్యాలు ఏమంటావు? సాక్ష్యాలు ఎక్కడి నుంచి తేవాలి? మొత్తం పైట చేస్తే మీ పైట చేస్తే ఏం సాక్ష్యం? మా వాడు అగ్ని పిడుగు మాట్లాడే కదా, కొడుకు పైన పెట్టి మాట్లాడావు. ఉమ్మే సలీం ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఎవరితోనో మాట్లాడిస్తుంది. మరి మళ్ళీ నువ్వు మాట్లాడలేదు, అదే సాక్ష్యం. నీ కొడుకు నీ బిడ్డ పేట చేశావు, వేరే ఎవరి పైన చేసింటే మాట్లాడుతుంటూ చూపియండి. నీకు అంతకంటే ఏం చూపియాలి చెప్పండి? అంతకంటే ఏం చూపియాలి? మరి అది చూపి. ఉమ్మే సలీం మాట్లాడినాడు. నేను ఉమ్మే సలీం కూడా చెప్పాను, అనవసరంగా నువ్వు ఎక్కువ మాట్లాడద్దురా నాయన అని కూడా చెప్పాను ఇంటికి వచ్చినప్పుడు. వాస్తవాలు చెప్పాడు కదా. మరి అన్నిటికీ స్టేట్మెంట్ ఇచ్చి దానికి ఎందుకు ఇలా కొడుకు కూతురు పైన రిజిస్టర్ చేయించినావు, ఇంకేమి ఇస్తావు స్టేట్మెంట్? ఇప్పుడు నువ్వేం చేసావో ప్రజలకు తెలుసు. అనవసరంగా ఎందుకు దాన్ని బయట పెట్టుకుంటావు? నువ్వే పెట్టుకుంటాడు. చూపేయండి ఛాలెంజ్. నేను అంటే ఏం ఛాలెంజ్ ఏం చూపించాలి? ఇంతకంటే ఏం చూపించాలి? చెప్పమను. ఉమ్మే సలీం మొన్న ఇచ్చిన దానికి ఎందుకు కౌంటర్ వేయలేదు? వాస్తవం అని అంగీకరించిందే కదా.
అది ఏదన్నా అదే ఉమ్మీసలము ఆయన కొడుకు కూతురు మీద కాకుండా ఏదో XYZ మీద ఉంటే మాట్లాడుతుండే, ఇంకేం మాట్లాడతాడు? రిజిస్టర్ పత్రాలతో సహా చూపించాడు మావాడు అగ్గిపిడుగు. కాబట్టి మేము ఎవరితోనా ఘర్షణ పడాలని కానీ తగాదాలు చేయాలని కానీ ప్రశాంతంగా ఆదోని నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు ప్రజలు ఓట్లు వేస్తారు. ఈసారి అభ్యర్థులు కూడా చాలా మంది ఉంటారు. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, జనసేన, తెలుగుదేశం ఉంది, వైకాపా ఉంటుంది, ఇంకా ఎవరో ఉంటారు. కానీ మాట్లాడేటప్పుడు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏదో మేము పవర్ ఉంది, మాకెవరు ఎదురు చెప్పరు, ఎవరన్నా మాట్లాడితే ఏదో తప్పుడు కేసులు పెట్టి ఇరికించి లోపలేస్తాం, ఆ టైం అయిపోయింది. ఇంకా 2వ తారీఖు, 10వ తారీఖు, 9వ తారీఖు నోటిఫికేషన్ అంటారు. ఈరోజు 30వ తారీఖు. 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చినాక అధికారులు జనరల్గా ఎప్పుడు 6 నెలల ముందే అధికారులు న్యూట్రల్ అవుతారు. కానీ ఇప్పుడేమో ఈసారి ఇంకా కొద్దిగా చాలా మంది మారారు, నోటిఫికేషన్ వచ్చినాక న్యూట్రల్ అయిపోతారు. కాబట్టి వైకాపా పార్టీ నాయకులు కూడా మీ స్థాయిని మీరు ఎవరిని విమర్శించాలనే స్థాయిలో విమర్శిస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడుకి లో ఉన్న ఒక 0.01% కూడా రాజకీయ విలువలు తెలియని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే మీ స్థాయి అనేది తెలుసుకోవాలి. ఆ స్వామిని నేను చాలా గౌరవిస్తాను, బ్రాహ్మణుడు పెద్ద ఆయనని గౌరవిస్తాను. కానీ ఆయన ఎన్నో చేశాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి మా దగ్గర, ఇవన్నీ చెప్తాము. ఒకే రోజు అయిపోతే సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 వరకు ఉంటుంది. అంటే సార్ మీద మాట్లాడిన దానికి మేము చెప్పాము. రుజువు చేయాలంటే రుజువు నేను చేయాల్సిన పనిలో మా వాళ్ళు ఎవరు చేయాల్సిన పని, రుజువు ప్రజలే చేస్తారు. 100 రోజులు నీ ద్వారా ఎవరు నష్టపోయారు? నీ పక్కన ఉన్న మీ పార్టీ ముఖ్య నాయకులు కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఆయనకు తెలిసింటది పార్టీల్లో ముఖ్య నాయకులకి నేను ఎవరికి ఇబ్బంది చేశానని. ఈరోజు చెప్పమంటే వాళ్ళు చెప్పురు, 100 రోజులు ఆగు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. మా ఓడు అగ్గిపిడుగు పెట్టిన దానికి చెప్పమని ఆన్సర్ చెప్పమను. మరి ఎందుకు చెప్పలేదు? గతంలో అన్నిటికీ చెప్పారు కదా, మరి అదెందుకు చెప్పలేదు? ఒకటి బినామీ కాదు, అది సొంత కొడుకు కూతురు. ఏం చెప్తాడు? వాళ్ళు నా కొడుకు కూతురు కాదని చెప్పలేము కదా, నేను కానీ ఆయన కానీ చెప్పలేము కదా. చెప్పగలమా? మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మా వాళ్ళన్నీ సమర్థించుకోవాలి, కానీ వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పలేము కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లె కాదని చెప్పగలరు ఆయన, ఇంకో 2 రోజులు పోతే ఆ అటాక్ ఎక్కువైతే, కానీ చెప్పలేం కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించు బ్రదర్. మీ ఫ్యామిలీ కూడా, మీ నాన్నగారు తెలుగుదేశం స్టార్టింగ్లో ఎమ్మెల్యే, పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే, ఆయనకి ఎంత మంచి పేరు. ఆయన అంటే చాలా, మేము కూడా చెప్తున్నాం కదా ఈరోజు, చాలా పెద్ద వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో నీలమాది తన వ్యవసాయ క్షేత్రంలో పండిన డబ్బులు ఖర్చు పెట్టేవాడు. అట్లాంటి వ్యక్తి మన తండ్రి గారు. కాబట్టి అలాంటి వ్యక్తి పేరుని మీరు ఇంకా పెంచాలి. కానీ మీరు చేసేవన్నీ చేస్తూ పిల్లల మీద ప్రమాణం చేస్తాం, మా వంశం నాశనం అయిపోని, అది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇక మీదట ఆ వర్డ్ వాడద్దు బ్రదర్. పిల్లలు ఏం చేసి ఇట్టారు, ఆ వర్డ్ వాడద్దండి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఆదరిస్తారు, ఇవే క్యాండిడేట్, దాంట్లో ఏమీ అనుమానం లేదు. మరి నిన్న మా సార్ కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, ఎస్సీలు బీసీలే తప్పులు చేశారా, మరి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరినన్నా మార్చాడా అని. వాస్తవమే కదా, ఆయన మార్చారు. ఎవరిని? కోడుమూరు ఆయన, నందికొట్కూరు ఆయన మార్చారు, ఎంపీని మార్చారు, పక్కలో జయరామును మార్చారు. ఎస్సీలు బీసీలు కాబట్టి మరి తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వీటి కూరుకొని పోయి ఉన్నారు. అన్ని పేపర్లో వచ్చింది, అన్ని సోషల్ మీడియా. ఎవరినన్నా మార్చారా? ఎందుకు మార్చలే అంటే వాళ్ళు రోజు వచ్చిన వాళ్ళని మార్చినారు. అది అందరికి అర్థమవుతుంది. సరే, మీ పార్టీ విధానము, మీ చీఫ్ మినిస్టర్ గారు, మీ పార్టీ అధ్యక్షులు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ క్యాండిడేట్లు, అది మాకు అనవసరం.
అయినా దయచేసి ఇక మీదట ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మేమేం మాట్లాడినా మాకు ఎదురే లేదు, మాకు ఆధ్వర్యంలో ఎదురే లేదు అని మాట్లాడేది ఇక మీదట విరమించుకోండి. మేము మాకు కూడా ఎంతవరకు సహనము ఎంతవరకు ఓర్పు ఉంటుందో అంతవరకు ఉంటుంది. కానీ మా నాయకుడిని మాట్లాడిన తర్వాత మేము మౌనంగా ఉండలేము. మీరు నిన్న మా నాయకుడిని మాట్లాడినందువల్లే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తున్నాం. కాబట్టి మరి పిలిచిన వెంటనే వచ్చిన ప్రెస్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మా సోదరులు శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీము మేమందరూ కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాం. ఇంకా కొంతమంది మా సోదరులు కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళ గురించి నేను చెప్తానే ఉన్నా. మనము ఈ దుర్మార్గపు ఈ జగన్ పాలనని తుదిముట్టించాలి. మరి ఇక్కడ కూడా రాష్ట్రంలో ఏ రకంగా ఉందో స్థానికంగా అట్లే ఉంది. మనం కలిసికట్టుగా మరి పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు మరి జనసేన నాయకుల్ని కలుపుకొని తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి మా బయట ఉన్న మా సోదరులు కూడా కలిసి వచ్చి, మా సోదరమణి కృష్ణమ్మ కూడా అందరూ కలిసి వచ్చి ఆదోనిలో తెలుగుదేశం జెండాను ఎగరవేద్దాం. తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది. నేను నిన్న పత్తికొండ మీటింగ్ లో కూడా మా నాయకులు చాలా మంది మాట్లాడారు, కానీ నేను ఇదే మాట్లాడా. మనకి ముఖ్యం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఉన్న నాయకులు చాలా మందికి ఆశలు ఉంటాయి. మన అధినేత ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి మనము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి మనం అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ ఎవరు అనేది ముఖ్యం కాదు. తెలుగుదేశం జెండా చంద్రబాబు నాయుడు అని నేను పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను. ఇక్కడ నా ఆదోని పార్టీ ఆఫీస్ లో చెప్పే మాట కాదు, కానీ అది ఏ పేపర్ లో కూడా రాలేదు. అది అన్నిటికంటే వాల్యూ అయిన సందేశం. అది చాలా వాల్యూ అయిన సందేశం. ఒక్కొక్క నియోజకవర్గంలో 6 మంది 7 మంది టికెట్లు ఆశిస్తున్నారు. ఆశించే దాంట్లో తప్పలేదు. బట్ ఎవరికి వచ్చినా, ఏ పార్టీకి వచ్చినా పార్టీ అధ్యక్షుల నిర్ణయాన్ని, పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని గౌరవించి మనము గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనే అభిప్రాయాన్ని నేను పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను. మరలా ఇప్పుడు మీ ఎదురు కూడా చెప్తా ఉన్నా. కాబట్టి మా సోదరులందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటుంది. మా అన్న ఎప్పుడన్నా కానీ వదిరా టైం చూద్దాం చెప్తుండే. ఈ రోజు అంటే ఇంక మన సార్ అన్నాక ఇంక మనం ఏంది టైం కాకరకాయ. ఇంక ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే ఇక రాజకీయాలు ఇప్పుడు కూడా మనం మౌనంగా ఉంటే ఇక రాజకీయాలు ఎందుకు మానేసుకొని ఇంట్లో కుట్టే మంచిది. కాబట్టి నేను వైకాపా పార్టీ ఎమ్మెల్యే గారికి, వైకాపా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నా మనస్తత్వం ఏమనేది 42 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో మీ అందరికి కూడా తెలుసు. నేను ఎవరితో ఘర్షణ పెట్టుకోవాలని కానీ, అనవసరంగా మాట్లాడాలని కానీ నేను ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. మీరు ఎన్ని చేస్తున్నా కూడా, మాకు తెలిసినా కూడా నష్టం జరిగిందని మా దగ్గర ఎవరు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక మీదట ఎవరు మాకు వచ్చి చెప్పుకున్నా కూడా ఫలానా ఇట్లా వ్యక్తికి నష్టం వాళ్ళ ద్వారా జరుగుతుందంటే మేమే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి అండగా నిలబడతాం. ఈ రోజు నుంచి దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మనకి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో చులకన కావద్దని నేను ఆయనకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన మా పార్టీ నాయకులు, సోదరులు, సోదరిమణులందరికీ, పిలిచిన వెంటనే వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, మరి మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న
28వ తారీఖు రోజు పత్తికొండ నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన రా కదలిరా అనే కార్యక్రమంకి మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించిన పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఏ పార్లమెంటు పరిధిలో రా కదలిరా అనే ప్రోగ్రాంలో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల గురించి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా మరి ఈ కర్నూలు పార్లమెంట్లో ఉన్న 7 మంది వైకాపా పార్టీ శాసనసభ్యుల గురించి ఆయన ఉపన్యాసంలో మాట్లాడడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మరి ఆ సమావేశం అయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమిస్తము కోల్పోయి ఆయన ఇష్టం వచ్చినట్ల ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాట్లాడడం జరిగింది. అదిగాక 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అవినీతిగా అని కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే యొక్క స్థాయి మనకుందా లేదనేది ఒక్కసారి ఆలోచించండి. 2 ఎకరాల భూస్వామి ఈరోజు ఏ రకంగా అని మాట్లాడారు. ధీరుభాయ్ అంబానీ గారు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు. వాళ్ళ అబ్బాయి ముఖేష్ అంబానీ ఈరోజు భారతదేశంలోనే కుబేరుడు, ప్రపంచంలో కుబేర స్థానంలో 10వ స్థానంలో ఏమో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? రాజకీయాలు చేసి ఏం సంపాదిలే, వ్యాపార రీత్యా ఆ స్థాయికి ఎదిగాడు. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే ఒక వ్యవస్థని స్థాపించాడు 1992లో. ఆయన రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే. ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ పక్కలో ఆయన హెరిటేజ్ కి సంబంధించిన వ్యాపార కేంద్రం ఉండేది. ఆయనే బిజినెస్ చూసుకునేవాడు. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయితే ఆయన సతీమణి భువనేశ్వరమ్మ గారు ఆ యొక్క వ్యవస్థని, ఆ హెరిటేజ్ వ్యవస్థని బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చారు. ఈరోజు ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి. తద్వారా వాళ్ళు ఆర్థికంగా వ్యాపారంగా సంపాదించారు. రాజకీయంగా ఆయన ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఆయన ఎవరు కూడా లబ్ధి కూర్చే కార్యక్రమాలు కూడా చేయలేదు. ఈరోజు ఇంకొక మాట అన్నాడు ఆయన, 14 సంవత్సరాల్లో ఏం చేశాడని. 14 సంవత్సరాలు ఆయన పరిపాలన కాలంలో ఉభయ రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం ఉన్నారు, తెలుగువారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశాడనేది ప్రతి ఒక్క ప్రజానీకం అందరూ కూడా తెలుసు. 94 నుంచి 99 ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ట్రైన్లో ప్రయాణించేవాడు కానీ ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లా ముఖ్యమంత్రి మనకుంటే బాగుండేదని చాలా మంది కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ట్రైన్లో మన ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడేవాళ్ళు. మరి ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది, తెలంగాణకి ఇంత ఆదాయం వనకూరుతుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు 2 రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ప్రపంచ దేశాల్లో మన ఇండియా తరఫున ఉన్న ఏ దేశంలో తీసుకున్న తెలుగు వారు
ఆ దేశంలో 50% మన వాళ్ళు ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 2019 నుంచి 4 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి కానీ తప్పులు కానీ ఎక్కడన్నా ఉంటే దాంట్లో ఆయనకి ఇబ్బంది చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆయన్ని ఏ రకంగా కూడా ఇరికించడానికి వాళ్ళకి అవకాశాలు దొరకలేదు. మరి 6 నెలల కిందట ఏదో తప్పుడు కేసులు పెట్టి మరి అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆందోళన చేశారా? భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఆయనకు అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చారని ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. మరి బెంగళూరులో అయితేనేమి, చెన్నైలో అయితేనేమి, మరి మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కాకుండా కర్ణాటక ఈ చుట్టుపక్కల బళ్ళారి, రాయచూరు, సింధనూరు, గంగావతి, మరి కంప్లీ, ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప ఆయన చేసిన యొక్క రాజకీయ పరిపాలన వల్ల ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజు ఆయనకి సంఘీభావం తెలియజేశారు. మరి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మేమందరం కూడా ఇన్ని రోజులు ఎంతమంది ఎన్ని రకాల చెప్పినా మీకు ఎంత చెడ్డ పేరు వస్తే మా పార్టీకి అంత మంచి పేరు వస్తుందని మేమందరూ కూడా మౌనంగా ఉన్నాం. కానీ ఈరోజు జాతీయ అధ్యక్షుడు మా పార్టీ అధినేతనే మీరు ఆ రకంగా మతి స్థిమితం లేకుండా మాట్లాడతారు అని మాట్లాడడం చాలా పొరపాటు. మీరు గతం గురించి ఆలోచించండి. మీరు 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించండి, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం స్థాయి ఏమి, మనం ఎంతవరకు మాట్లాడాలి అనే ఆలోచనతో మాట్లాడండి, నిరూపించండి అని మీరు రోజు చెప్తారు. మరి నాశనం అయిపోయి అని రోజు చెప్తారు. దయచేసి నిరూపించండి అనే మాట మాట్లాడండి, పర్వాలేదు. నాశనం అయిపోతామనే మాట వద్దు. మీ అందరికీ తెలుసు మీరు ఏం చేశారు అనేది, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మీ అంతరాత్మకే తెలుసు, నిరూపించాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మా వంశము మేము నాశనం అయిపోయిన మాట దయచేసి మాట్లాడద్దండి. మనము చేసిన తప్పులకి మన పిల్లలు నాశనం కావడం మంచి పద్ధతి కాదు. మీరేం చేశారనేది మీ అంతరాత్మకు తెలియదా? ఏమి చేయకపోతే మీరు ఎందుకు టెన్షన్ పడతారు? ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎంతమంది సఫర్ అయ్యారనేది కొద్ది రోజుల్లో ప్రజలు బయటకు వచ్చి అడుగుతారు. ఈరోజు నీకు అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలు ఆలోచన చేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ, జరిగే నష్టం జరిగిందని. దయచేసి రేపు రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే 100 రోజుల్లోనే తిరుగుబాటు వస్తుంది. మీ నుంచి ఎంతమంది నష్టపోయారనేది ఒక బుక్ ఉంది, అవన్నీ బయటకు వస్తాయి. అంతవరకు ఓపిక పట్టు, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. రాజకీయాల్లో ఒక పద్ధతిగా పోవాలి. మనమేమి, మన స్థాయి ఏమి, ఎవరు విమర్శిస్తున్నావు నీవు? చంద్రబాబు నాయుడికి మతి స్థిమితం లేదా? తప్పుగా మాట్లాడము. ఆయన ఈ వయసులో రోజుకి 20 గంటలు పనిచేస్తాడు. ఆయన 4 గంటలు కూడా నిద్రపోతాడో లేదో. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్ల, నీకు ఎదురే లేదు, నేనేం మాట్లాడినా ఖండించేవాళ్ళు లేరు. దయచేసి ఆ రకంగా బిహేవ్ చేయదు బ్రదర్. ఖండించేవాళ్ళు కాదు, అన్ని రకాల ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. మౌనంగా ఉన్నాం. నీవు అనుభవం ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బులేం పనిచేయవు, ప్రజాబలం ఉండాలి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులందరూ కూడా మౌనంగా ఎందుకున్నామంటే ఆదో నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం.
ఎన్నికల ఒక నెల రోజులు ఏ పార్టీ ఆ పార్టీ ఎవరు బలాలది ఉంటుంది, కానీ తర్వాత స్నేహపూర్వకంగా పోతాం. దాన్ని నాశనం చేయొద్దండి. మీ అనుచరులు కొంతమంది శక్తికి మించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నుంచి కూడా ఖండించేది ఒక్క నిమిషం పట్టదు. మేము చాలా ఓపికతో ఉన్నాం. ఇన్ని రోజులు కూడా ఓపికతోనే ఉన్నాం నేను కూడా. కానీ మా అధినేతనే మీరు విమర్శిస్తే ఇక మేము రాజకీయాల్లో ఉండి ఏమర్థం ఉంది? మా నాయకుడిని, మచ్చలేని నాయకుడిని నీ ఇష్టం వచ్చినట్టే మాట్లాడతావా? ఏమి ఇక్కడంతా భయపడేవాళ్ళు ఉండాలనుకున్నావా నువ్వు? దయచేసి సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, విమర్శ చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఈ ఆందోళనలో ఎంతో మంది ఏమి లేని వాళ్ళు కోటీశ్వరులు అయినారు. ఏ రకంగా అయ్యారు? దొంగతనాలు చేశారా? రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళందరూ వ్యవహారాలు చేశారు, వ్యాపారాలు చేశారు, సంపాదించారు. చంద్రబాబు నాయుడు గారు వ్యాపార రీత్యా సంపాదించాడు, కానీ రాజకీయంగా ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదు. తప్పు చేసి ఉంటే ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు. కానీ మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, మేమేం మాట్లాడితే కూడా ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ అని మాట్లాడుతూ ఉన్నాం. మొన్న సాక్ష్యాధారంతో మా సోదరుడు ఉమ్మి సలీం చెప్పాడు, ఎందుకు దానికి ఆశ్చర్యలే? దాంట్లో బినామీలు ఎవరు లేదు, కొడుకు కూతురు ఉన్నారు కాబట్టి ఆశ్చర్యం లేదు. మీడియా సోదరులు కూడా గమనించండి. నీ బినామీ ఆస్తులు ఎవరు పేరు ఎంత ఎత్తుందనేది అందరితో లెక్క ఉంది. వాళ్ళకి ఆ స్తోమత ఉండే ఆస్తులు కొనేదానికి ఎవరికి ఆ స్తోమత లేదు. ఉమ్మి సలీం మన మాట్లాడినాడు రికార్డు పరంగా. ఉమ్మి సలీం గతంలో మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇచ్చారు. మన్నెందుకు ఇవ్వలేదు ఆన్సర్? నీ కొడుకు నీ కూతురు పైన ఉంది కాబట్టి లేదు. ఏ ప్రజల అమాయకులు అనుకున్నావా సాయి ప్రసాద్ రెడ్డి గారు? దయచేసి ఇక మీద స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. మనమేమి అనేది ప్రజలకు తెలుసు, నేనేమనేది ప్రజలకు తెలుసు, మీరేమనేది ప్రజలకు తెలుసు. కానీ మీ ఇష్టం వచ్చినట్ల నేనేం మాట్లాడినా చల్లుతుంది. మా ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటారా? మీ ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చే లోపల 10 రోజుల్లో వస్తుంది. అధికారులందరూ కూడా న్యూట్రల్ అయిపోతారు. దయచేసి నీవు మాట్లాడేటప్పుడు నిరూపించండి అని మాట్లాడుతున్నావు. 100 రోజుల్లో నిరూపిస్తారు. ఎవరు నిరూపించాల్సిన పని లేదు. నీ నుంచి ఎవరు నష్టపోయారో వాళ్ళే బయటకు వస్తారు. కానీ మేమేమి చేయలేదు, మా వంశం నాశనంగానే నేను మాట్లాడేది బ్రదర్. మనం చేసిన తప్పులకి మన పిల్లల్ని నాశనం కావాలని కోరుకోవడం మంచిది కాదు. వాళ్ళు చిన్న పిల్లలు, ఆ పిల్లలు ఏం చేసి ఉంటారు? దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా మీరు వికారంగా మాట్లాడారు. నేను ఆ రోజు కూడా తెలుసుకుంటాననుకున్నా. కానీ ఈరోజు మా నాయకుడిని మతి స్థిమితం లేని వాడు 2 ఎకరాల భూస్వామని మాట్లాడము చాలా తప్పు. మధ్యలో గ్యాప్ వేయండి. ఎన్నికలు రా జిందాబాద్.